హలో గైస్, నమస్తే, వనక్కం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ గుడిపాటి. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్. ఏంటి ఇంత మార్నింగే రైడ్కి వెళ్ళిపోతున్నారని చెప్పేసి చూస్తున్నారా? యాక్చువల్లీ మా ఊర్లో ఒక దావా ఉంటుంది. అక్కడ నాకు ఫుడ్ అయితే చాలా ఇష్టం. సడన్గా క్రేవింగ్స్ వచ్చాయి. సో మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? లేదు, ఐఎమ్ జస్ట్ జోకింగ్. రేపు యాక్చువల్లీ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ ఉంది. సో అది అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాము. ఇనీషియల్ ప్లాన్ వచ్చేసి రేపు మార్నింగే స్టార్ట్ అయ్యి వెళ్తే నైట్ డైరెక్ట్ పెళ్ళికి మధ్యలో వర్క్ చేసుకుని నైట్ మ్యారేజ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. కాకపోతే టైర్డ్ అయిపోయి ఉంటామని చెప్పేసి ఈరోజు స్టార్ట్ అయ్యి వెళ్తే మధ్యాహ్నం అంతా వర్క్ చేసుకుని కొంచెం రెస్ట్ తీసుకుని రేపు ఫ్రెష్గా వెళ్ళొచ్చు అన్నట్టు అనుకున్నాం. సో మేమైతే అరౌండ్ 5:50కి గచ్చిబౌలి దగ్గర స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి అరౌండ్ 410 కిలోమీటర్స్ ఆర్ 420 కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా మా ఇంటికి. సో చూద్దాం ఎంత టైం పడుతుందో. మా ఇనిషియల్ ప్లాన్స్ వచ్చేసి ఒక 5.5 అవర్స్లో వెళ్ళిపోతాం అన్నట్టు. నాకైతే 11:30కి స్టాండప్ కాల్ ఉంది. సో ఆ టైంలో వెళ్ళిపోతే సరిపోతుంది. ఒకవేళ కనుక ట్రాఫిక్ ఆర్ సమ్ రీజన్స్ వల్ల కొంచెం లేట్ అయితే మేమైతే విజయవాడలో ఆగిపోతాము. అక్కడే కాల్స్ అవి అటెండ్ అయ్యి లంచ్ చేసేసి మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాము. విజయవాడ నుంచి అయితే అరౌండ్ ఒక 130-140 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటికి. దట్స్ లైక్ 1.5 hours స్ట్రెచ్ అనుకుంటా. సో ద ప్లాన్ ఈజ్ టు రీచ్ ఓనగట్ల, అదే మా ఊరు, బై అట్లీస్ట్ 11-11:15. ఇప్పుడు మేము స్టార్ట్ అయిన తర్వాత మెహదీపట్నం వస్తుండగా గచ్చిబౌలి క్రాస్ చేసిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. బైక్ డ్రైవ్ చేస్తున్న పర్సన్ వెళ్ళి వేరే వెహికల్కి డాష్ ఇచ్చాడు. అక్కడ అయితే మొత్తం ఎగ్జాక్ట్లీ రాయదుర్గ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో. సో చాలా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది అక్కడ. రైడ్ సేఫ్ గైస్. ఐ హోప్ ఈరోజు సర్ప్రైజ్లు షాక్స్ ఏముండవు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ నా ఫ్రెండ్ కిరణ్ డ్రైవ్ చేస్తుంటాడు. అయ్యి బాబోయ్, ఈ వైడ్ రంబుల్ స్ట్రిప్స్ సిటీలో మొత్తం తీసేస్తే బాగున్నావు అసలు. అది అవదమ్మా. నాకైతే మొత్తం బ్యాక్ ఒకసారిగా కదిలిందిరా. సో యాక్చువల్లీ మేమైతే చెరుకొక బండి వేసుకెళ్దాం అనుకున్నాం. బట్ ఆల్రెడీ కొంచెం టైర్డ్ అయిపోయి ఉంటాం డ్రైవింగ్లో. అలాగే మళ్ళీ వచ్చేటప్పుడు ఎందుకు 2 bikes వేస్ట్ అని చెప్పేసి తనది మీటిఆర్ ఉంటే దాని మీదే ఇద్దరం వెళ్ళిపోతున్నాం. ద ఐడియా ఈజ్ టు జస్ట్ క్రూజ్ పీస్ఫుల్లీ. ఒకే స్ట్రెచ్లో 430 కిలోమీటర్స్ కంగారుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే చాలా టైర్డ్ అయిపోతాం. సో ఆన్ ద వేలో కొంచెం గ్యాప్స్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటూ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ కానీ మాన్స్టర్ కానీ కొంచెం ఛాయ్ కానీ తాగేసి పీస్ఫుల్గా అయితే క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదే ప్లాన్ ప్రస్తుతానికి. ఎర్లీ అవర్స్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ టైంలోనే కొంచెం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సిటీ కనుక క్రాస్ చేసేస్తే అక్కడ నుంచి ట్రాఫిక్ ఉండదు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. సో వన్ సిటీ అనేది క్రాస్ చేసాక మనం కూడా ఏదో ఒక టాపిక్ తీసుకుని కొంచెం మన రెగ్యులర్గా డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ బైక్లో ఫ్యూయల్ కూడా ఫిలప్ చేయాలి. బట్ కొంచెం సిటీ అనేది క్రాస్ చేసిన తర్వాత ఎల్బీ నగర్ దగ్గర కానీ చౌటుప్పల్ దగ్గర కానీ ఫిల్ చేసుకుంటాము. ఇక్కడ మళ్ళీ ఒక ఫ్యూయల్ స్టాప్ కోసం అనేది ఆగితే ఒక 5 minutes 10 minutes ఎక్కడే పడుతుంది. ఈ లోపు ట్రాఫిక్ అనేది పెరిగిపోతుంది. సిటీ నుంచి బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ముచ్చట్లు వేసుకోండి అన్న. ఒక టేబుల్ వేసుకుని మధ్యలో టీ స్నాక్స్ పెట్టుకోండి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మేమైతే త్రూ అవుట్ ద రైడ్ ఇంటర్కామ్స్లో కనెక్ట్ అయ్యి ఉంటాము. సో దాట్ స్లీపీ ఫీల్ అనేది రాదు. ఏదో ఒకటి జస్ట్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇద్దరికి టైం పాస్ అయిపోతుంది.
ఎట్లకి భయపడలేదురా, ఆటోలకి, ఉమెన్ డ్రైవింగ్కి, ఈ రంబుల్ స్ట్రిప్స్కి తప్ప. ఎతుక్కుంటా నేను కూడా ఎక్కడున్నాయా అవి అని. ఓకే, మరీ థిక్నెస్ ఎక్కువ ఉంటే మాత్రం ఇంక అయిపోయినట్టే మొత్తం. అరే మరి హైవే మీద అసలు మరీ దారుణం ఉండరు అవి. ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా, మేము అక్కడికి వస్తున్నాం అన్న పదండి. చలో గైస్, మేమైతే ఆల్రెడీ మలక్పేట్ మెట్రో దగ్గరికి వచ్చాము. సో నేను కంటిన్యూస్గా మీకైతే అప్డేట్స్ అనేవి ఉంటాయి ఈ వీడియోలో. అరౌండ్ 6:40కి మేమైతే రామోజీ ఫిలిం సిటీ క్రాస్ చేస్తాము. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది, ఫాగ్ పట్టేసి ఇప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అవుతూ. సో ఈ ఫొటోస్ని అయితే మనం కూడా వీడియోలో ఇంక్లూడ్ చేద్దాము, సో దాట్ మీరు అందరూ కూడా చూస్తారు. చాలా ఘోరంగా ఉంది. నేనైతే ఆల్మోస్ట్ గెరప్ అయిపోయి ఉన్నా, మొత్తం గ్లౌస్, రైడింగ్ ప్యాంట్, జాకెట్ అండ్ షూస్ కూడా వేసుకున్నా. స్టిల్ నాకైతే చాలా చిల్ ఫీలింగ్ వస్తుంది, షవర్ అవుతున్నా లిటరల్లీ. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా సన్ రైజ్ అయిపోతే ఈ చలి నుంచి తప్పించుకోవచ్చు అని నేను వెయిట్ చేస్తున్నా సన్ రైజ్ కోసం. అసలు రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది, కొన్ని స్ట్రెచెస్లో మొత్తం పాడ్ హోల్స్ ఉన్నాయి, లేకపోతే అన్ఈవెన్ సర్వీసెస్ ఉన్నాయి. మేమైతే కాన్స్టెంట్గా 85-90 స్పీడ్లో క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. లొకేషన్ అయితే ఆసమ్ ఉంది అసలు. నార్కెట్పల్లికి అరౌండ్ ఇంకా 15 to 20 కిలోమీటర్స్ ఉండొచ్చు. కరెక్ట్గా టోల్గేట్ క్రాస్ అయిన వెంటనే సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు కదా అసలు ఆ లెఫ్ట్లో ఫాగ్ కానీ, ఫ్రంట్ రోడ్ మీద ఆ ఫాగ్ కానీ, రైట్లో సన్ రైజ్, అసలు విజువల్స్ అయితే ఆసమ్ ఉన్నాయి అసలు. ఇప్పటి వరకు అయితే అసలు ఒక్క స్టాప్ కూడా తీసుకోలేదు, కంటిన్యూస్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాము. నార్కెట్పల్లి వెళ్ళిన తర్వాత కొంచెం ఎక్కడైనా ఒక టీ షాప్ దగ్గర ఆగి కొంచెం టీ అది తాగేసి వెళ్తాము. విజయవాడకి ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది. అక్కడి నుంచి అరౌండ్ మా ఇంటికి ఒక 150 to 160 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్ ఇంకా 370 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్లీ గైస్ మనమైతే విజయవాడ వచ్చాము. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 11-10 అవుతుంది. సో 2 days నుంచి రెస్ట్ లేదు అసలు, ఫుల్లీ టైర్డ్ అయిపోయాం. నాకైతే ఆఫీస్ అని, డెంటల్ అపాయింట్మెంట్స్ అని, ఆఫీస్ వర్క్ అని చాలా ఇబ్బంది పడ్డాను, అసలు నిద్ర లేదు. నైట్ అయితే మేము పడుకునేసరికి అరౌండ్ 12:30 or 1 అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ 4కి లేచి స్టార్ట్ అయ్యాం. ఫుల్ నిద్ర అసలు. మధ్యలో మళ్ళీ 2 breaks తీసుకొని కాఫీ తాగి కెఫెన్ ఉన్న చాక్లెట్స్ తింటూ డ్రైవింగ్ నేను కిరణ్ షేర్ చేసుకుంటూ అట్లా కంటిన్యూస్గా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ రావాల్సి వచ్చింది. మేమైతే చాలా స్లో వచ్చాము అసలు, ఎక్కడ కూడా 90 క్రాస్ చేయలేదు. హైయెస్ట్ వచ్చేసి 80-85 అనుకుంటా. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ విజయవాడ వచ్చాము. ఇప్పుడైతే దుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం మేము. సో ఈవినింగ్ వరకు కిరణ్ వాళ్ళ ఇంటి దగ్గరే స్టే చేసి స్టాండప్ కాల్స్, వర్క్, లంచ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ వన్స్ వర్క్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ టైంలో మళ్ళీ స్టార్ట్ అవుతాము. ఇక్కడ నుంచి అరౌండ్ ఇంకొక 150 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటికి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం, కాఫీ బ్రేక్స్ ఇవన్నీ తీసేస్తే మేమైతే విజయవాడకి 4 hours వచ్చాము. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు 11 అవుతుంది. ఒక 1 hour బ్రేక్స్తోనే పోయింది అసలు.
చాలా ఫ్రీక్వెంట్గా ఆగాల్సి వచ్చింది వాటర్ కోసమని. నిద్ర వచ్చేసి ఒక చిన్న రెస్ట్ స్టాప్ తీసుకుందాం అన్నట్టు చాలాసార్లు ఆగి ఆగి వచ్చాము. లాస్ట్ టైం అయితే నేను ఇంకా చాలా ఫాస్ట్గా వచ్చాను. సో ఇద్దరం వస్తున్నాం ఒకే బైక్ మీద. లగేజ్ ఉంది అరౌండ్ 250 kgs. బైక్ కూడా క్యారీ చేయాలి. సో మేమైతే చాలా స్లోగా చాలా పీస్ఫుల్గా వచ్చాము. ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగానే ఉంది. ఇంకొక 10 minutes ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడ మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేనైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఈజీగా ఎక్కడ పార్కింగ్? Chalo guys, that's it for the video. Stay safe and ride safe.